మనుష్య కుమారునిగా వచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 1:51. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఫిలిప్పు గారు నతానియేలు గారిని యేసు క్రీస్తు వారి యొద్దకు తీసుకొని వచ్చారు. నజరేతు నుండి మంచిదేదైనను రాగలదు అని నతానియేలు నమ్మలేకపోయారు. అయితే యేసయ్య, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పినప్పుడు అతడు యేసయ్యను నమ్మాడు. కపటము లేనివాడుగా ఉండడం అనేది దేవుని ఎదుట గొప్ప లక్షణం. దేవుడు నిన్ను పరిపూర్ణముగా ఎరిగి ఉన్నాడు. ఇతరుల కంటే నిన్ను గూర్చి ఆయనకు బాగా తెలుసు. నీ తల్లిదండ్రుల కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే నిన్ను గూర్చి ఆయనకే ఎక్కువగా తెలుసు. నీ బలహీనతలు, నీ మంచి గుణలక్షణాలు ఆయన చూపగలడు. ఆయన అద్భుతకరుడు. ఏలయనగా ఆయన మంచితనాన్ని నీలో పెట్టి ఆయన మహిమార్థము ఆ మంచితనాన్ని వాడుకుంటూ ఉన్నాడు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవుడు ప్రతి వానిలోనూ క్రియ జరిగించాలని చూస్తూ ఉన్నాడు. వారందరూ దేవుని చేత బోధింపబడుతూ ఉన్నారు. దేవుని చేత ప్రతి ఒక్కరూ నేర్పించబడుతూ ఉన్నారు. కొంతమంది ఆయనకు లోబడతారు, కొంతమంది ఆయనకు లోబడకుండా ఉంటారు. నీవు పొందే దేవుని కృప యొక్క పరిమాణము నీవెంతగా దేవునికి లోబడుచున్నావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. లోతైన విషయాలు నీకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలిసిన ఆ కొంచెము సత్యానికి లోబడితే ఇంకా ఎక్కువ కృప నీకు ఇవ్వబడుతుంది. యేసు క్రీస్తు వారి యొద్దకు నతానియేలు గారు ఎలా తీసుకురాబడ్డాడో అన్నది ఆశ్చర్యము కదా. నతానియేలు గారికి ఇది ఒక గొప్ప దినం. భూలోక న్యాయాధిపతి అయిన వాని ముందు అతడు నిలవబడి ఉన్నాడు. దేవుని ముందు నిలవబడి ఉండడం ఎంత మంచిది. నిన్ను గూర్చి ఆయన చెప్పేది వినడం ఎంత మంచిది. నీవెవరో అనే విషయాన్ని నీవు తెలుసుకున్నప్పుడు ఇంకెన్నటికీ తప్పు చేయకుండా ఉంటావు. కానీ నతానియేలు గారికి అన్ని విషయాలు తెలియవు. లేఖనాలు యేసయ్యను గూర్చి చెప్తున్నాయని నతానియేలు గారికి తెలుసు. అతడు యేసయ్యను చూసినప్పుడు అతడు ఎంతో సంతోషించాడు. ఆకాశము తెరవబడటం, దేవుని దూతలు ఆయనకు పైగా ఎక్కడము దిగడము నీవు చూచెదవు అని యేసయ్య చెప్తూ ఉన్నారు కదా. దేవుడు నీకు గొప్ప కార్యాలు చూపించాలని ఆశిస్తూ ఉన్నారు. నూతనమైనటువంటి వెలుగు, నూతనమైనటువంటి శక్తి నీలో కనిపించాలి. కనిపిస్తాయి కూడా. ఆయన రక్షకుడని మాత్రమే కాకుండా ప్రభు అని, రాజాది రాజని నీవు తెలుసుకునే ఘడియ త్వరలోనే వచ్చునుగాక. ఆమెన్.